విద్యార్థులకి మారక ద్రవ్యాలు మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలు ఏ విధంగా చెప్పాలి. ఇంకోటి ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్, ఇప్పుడు ఇందాక అన్నారు ఈ ట్యాబులు, బైజూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత శారీరక దారుఢ్యం యువతకి ఎప్పుడు వస్తుంది? క్రీడలు ఎక్కడ ఉన్నాయి? క్రీడలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? అవి కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కరికులం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కార్పొరేట్ సంస్థలతో ధీటుగా మేము చేశామని చెప్పుకున్నారే తప్ప వీళ్ళు అక్కడ మనం చూడాల్సింది పేరెంట్స్కి టీచర్స్కి మీట్ ఉంటుంది. అది క్వార్టర్లీ వన్స్ అన్న ఇనిషియేట్ చేయగలగాలి. మనం ట్యాబ్స్ ఇచ్చారు, దాన్ని కొన్ని కంటెంట్ని రిస్ట్రిక్ట్ చేయగలగాలి, మానిటరింగ్ చేయగలగాలి. ఈరోజు కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉండాలి, వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియాలి, వాళ్ళ బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేయాలి. అలాంటి ఏదన్నా కూడా పిల్లలకు ఉపయోగపడేది ఏ పనైనా కూడా మేము చేయడానికి రెడీ అన్నారు. ఇక్కడ డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది స్కూల్స్లో కొన్ని డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఆ డ్రగ్స్ అంటే చాక్లెట్ రూపంలో ఇంకొక రూపంలో తీసుకుంటున్నారు అని చాలా కొన్ని వచ్చాయి. అలాంటి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయాలి అంటున్నారు. వెంటనే రిజల్యూషన్ ఉండాలి. అలాంటి మానిటరింగ్ సిస్టమ్ కానీ ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటున్నాం. అక్కడ డిబేట్లో మనం ఆర్గ్యూ చేసేది ఏం అవసరం లేదు. వీలైనంత వరకు మీరు అడ్వైజెస్ ఏమైనా ఉంటే ఇవ్వండి. మేమేమంటున్నాం, ఈ గవర్నమెంట్లో మీరు చేసినటువంటి మీ గవర్నమెంట్లో కూడా మంచి కార్యక్రమాలను క్యారీ ఫార్వర్డ్ చేస్తామని కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. స్పోర్ట్స్ విషయంలో కూడా మీరు కేటాయించండి. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్లోనే వాళ్ళ ఒత్తిడికి లోన్ అవ్వకుండా వాళ్ళు ఏ రంగంలో నైపుణ్యత ఉందో గుర్తించండి. సో ఇలాంటివి మీరు చేయండి అంటున్నారు. వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చినప్పుడు కానీ స్మార్ట్ ఫోన్స్ ఇచ్చినప్పుడు కానీ మీరు కూడా మీ బాధ్యతగా మానిటర్ చేయమంటున్నారు. రైట్, సమయం తక్కువ ఉంది. శ్రీధర్ రెడ్డి గారు, మనం ఒకరికొకరు మీరు రాజకీయ ఆరోపణలే కాకుండా మీ యొక్క సలహాలు మనం ఈ చర్చలు ప్రధానంగా ఇప్పుడు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకంలో ఏమన్నా ఇష్యూస్ నడుస్తున్నాయా, అలాంటి ఏమైనా ఉంటే ఎక్కడ ఉంటే వాటి మీద మనం డిస్కస్ చేస్తే లేదా పలానా ఏరియాలో పలానా స్కూల్లో ఈ విధంగా నడుస్తూ ఉంది, విద్యార్థులు సరైన భోజనం అందట్లేదు, లేకపోతే అక్కడ ఇష్యూస్ ఉన్నాయి, అవి మీరు ఒక అపోజిషన్ పార్టీ తరపు నుంచి ప్రతినిధిగా మీరు అవి లేవనెత్తండి. దాని మీద మనం ఖచ్చితంగా మనం చర్చిద్దాం. శ్రీధర్ రెడ్డి గారు, నేను అదే చెప్తున్నానండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం భోజనం చేశారు. వెరీ గుడ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎన్ని చోట్ల మధ్యాహ్నం పూట భోజనానికి పిల్లల క్యారేజ్ తీసుకుని వెళ్ళారు. గత 4-5 నెలల నుంచి పిల్లలు ఎంతమంది క్యారేజీలు తీసుకుని వెళ్తున్నారు భోజనానికి, గత సంవత్సరం ఎంతమంది తీసుకెళ్లారు అనే దాని మీద వాళ్ళనే కనుక్కోమని చెప్పండి. నేను చెప్పాల్సిన పని లేదు. సో మేము ఏదైనా చెప్పామనుకోండి, మీరేం చేశారంటారు. ఇప్పుడు సాగర్ గారు ఇందాక మాట్లాడతా 3,600 కోట్లు బకాయిలు పెట్టారు, వెళ్ళిపోయారు అని చెబుతున్నారు. 3,600 కోట్లు బకాయిలు ఎప్పటివి? జనవరి ఏప్రిల్ క్వార్టర్వి. ఆ క్వార్టర్లో చెల్లించాల్సినవి మనం మార్చిలో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి చెల్లించలేకపోయాం. దాని క్యారీ ఇప్పుడు వీళ్ళు వచ్చి 6 నెలలు అయింది కదా. వీళ్ళు వచ్చి ఇప్పుడు దాన్ని కలుపుకున్న తర్వాత 2 క్వార్టర్స్ అయిపోయినాయి. ఈ 2 క్వార్టర్లు వీళ్ళు చెల్లించారా? పోనీ అది పెండింగ్ పెట్టారు. ఈ 2 క్వార్టర్లు చెల్లించారా? ఫీజు రీఎంబర్స్మెంటో లేకపోతే వసతి దీవెన, హాస్టల్ ఫీజులు, మెస్ ఫీజులు చెల్లించాలి కదా. ఈ 2 క్వార్టర్స్ వీళ్ళు వచ్చి 6 నెలలు అయిపోయింది, 2 క్వార్టర్లు అయిపోయినాయి. ఈ 2 క్వార్టర్లు చెల్లించారా? సో మన గవర్నమెంట్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అండి. పోనీ వీళ్ళు 2019లో వెళ్ళిపోయేటప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు వరకు మొత్తం చెల్లించాల్సింది మొత్తం చెల్లించి వెళ్ళిపోయారా? చెల్లించలేదు కదా. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వచ్చిన గవర్నమెంట్ చేసుకొని వెళ్తుంది. ఒకవేళ మేము నిజంగా చేయలేదు అనుకోండి, ఎప్పుడు డ్యూస్ ఏమన్నా 2022-23 డ్యూస్ ఏమన్నా ఉంటే మాది రెస్పాన్సిబిలిటీ. 2023-24 డ్యూస్ ఉంటే ఖచ్చితంగా ఏప్రిల్లోనో, మేలోనో, జూన్లోనో క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉండి చేయాలి. అది రేపు పొద్దున వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అన్ని అనా పైసలతో సహా అందరూ క్లియర్ చేసి వెళ్ళిపోతారా? ఎక్కడొక్కడ లోపాలు ఉంటాయి. ఒకటి. రెండోది వచ్చేసి ఇంకా చాలా ఇన్ డెప్త్ గా మేము మాట్లాడుతూ ఉంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం రావాల్సిన చేంజెస్ మేము తీసుకొచ్చాము. ఒకవేళ వీళ్ళకి నచ్చలేదు అనుకోండి, మార్చుకుంటా ఉన్నారు. ఇందాక మన సాగర్ గారు మాట్లాడితే 7 లక్షల మంది బయటకు వెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు మళ్ళీ. ఒకవేళ అది నిజమైతే ప్రవీణ్ ప్రకాష్ గారు పోయిన సంవత్సరంలో ఛాలెంజ్ చేశారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా చైల్డ్ లేబర్ ఉంటే చూపించండి, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానని. వీళ్ళు చూపించలేకపోయారు. ఆ రోజున వీళ్ళు చూపించలేకపోయారు. సో వీళ్ళు మాట్లాడేదానికి
వీళ్ళు చెప్పేదానికి ఒక్కరున్నా చూపించిన అన్నారు సార్. ఒక్కళ్ళున్నా కానీ నేను మానేసి వెళ్ళిపోతా అన్నాడు. మా ఊళ్ళో ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఉన్నాయండి. అదే నాకు మనం ఒక అర్థం డిబేట్ కాదు. పెట్టుకుంటే మా ఊళ్ళో చూపిస్తారు, ఈ number of పది issues ఉంది. నవ్వినంత మాత్రం నేను కాదు. ఒకటి. మనం ఇక్కడ ఆలోచించాల్సింది అంటే పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి, పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి, ఈ జనసేన అప్గ్రేడ్ చేయాలి, ఏంటంటే టీచర్స్ ని మంచిగా ట్రైన్అప్ చేయాలి. ఏదైతే ఇలాంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం. దాన్ని స్వాగతిస్తారా లేదా? సేదరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సేదరెడ్డి గారు నేను అదే చెప్తున్నా, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నవ్వితే నవ్వచ్చు ఎటకారంగా. కాకపోతే ఏంటంటే జగన్ గారు ఏదైతే పాలసీ మేము ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చామో దానికి ప్యారలల్ గానే ఎన్ఈపీ లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్లాట్ఫామ్ మీద మేము అనౌన్స్ చేసిన తర్వాత వచ్చిందే ఎన్ఈపీ. చూడమని చెప్పండి. ఇప్పుడు మేము సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తా అన్నాము, సిబిఎస్ఈ సిలబస్ రద్దు చేశారు. ఎంత అన్యాయంగా మాట్లాడుతా ఉంటారు శ్రీధరెడ్డి గారు. దానికి రిజల్ట్ ఇచ్చారు కదా, అయినా కూడా వీళ్ళు కవర్ మీరు మాట్లాడినప్పుడే మధ్యలో రాలేదు. వదిలేండి సేదరెడ్డి గారు. సాగర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీ ఛానల్ కావాలంటే అచ్చట తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు పిలుచుకొని చేసుకోండి. సేదరెడ్డి గారు మీరు దయచేసి మనం ఏదైతే మాట్లాడుతాం దాని మీద మీకు అందరికన్నా ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు ఏదో అన్నదానికి మీరు మా మీద ఆరోపణలు చేసి ఇది ఎట్లా ఉందంటే చెప్పాలంటే మీకు మేము ఏమి ఒక నవ్వడమే మీరు సహించలేకపోతే ఏం చేస్తామండి? మీరు చెప్పాల్సిన కంప్లీట్ చేయండి దయచేసి ఆగండి. పాపం ఇప్పుడు వారు అపోజిషన్ లో ఉన్నారు, గవర్నమెంట్ లో వినలేని స్థితిలో మీరు వచ్చేసారంటే మీ ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉందో ఆలోచించుకోండి. ఇప్పుడు మేము 5 సంవత్సరాలు ఉండి మేము చేసాం, గొప్పగా చెప్పుకుంటాం. మేము విద్యా వ్యవస్థని మార్చడానికి ప్రయత్నం చేసాం, మేము చెప్పుకుంటాం గర్వంగా, మేము చెప్పుకుంటాం. వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా మేము చెబుతున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత బాత్రూమ్స్ ఏ విధంగా పాడైపోయినాయి, స్కూల్స్ లో ఏ విధంగా జరుగుతున్నాయి, నైట్ వాచ్మెన్ లేకుండా ఎన్ని సార్లు మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్స్ అడ్మిట్ అయ్యారు అనేది ఖచ్చితంగా బయట తీసుకొచ్చి ఆ రోజున మాట్లాడతాం. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఎందుకోసం అంటే మీరు ఒక మంచి ప్రయత్నం చేశారు, దాన్ని ముందుకు ఫుడ్ పాయిజన్ అవుతుందని నేను ముందే చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అసమర్థత ఫైట్ చేస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. విద్యాసాగర్ గారు ఇప్పుడు నిజంగా శ్రీధరెడ్డి గారు అంటే కొద్దిగా అభిమానం ఉంది, ఎందుకంటే కొద్ది పద్ధతిగా మాట్లాడతాడు అనేది నా దృష్టిలో ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు మిగతా వాళ్ళలాగా అడ్డదిడ్డంగా మాట్లాడడం, కానీ వైసీపీని వెనకేసుకొచ్చే క్రమంలో పాపం గతి తప్పేస్తా ఉంటారు శ్రీధరెడ్డి గారు. అక్కడే ఆయన ఇబ్బంది పడిపోతారు. అది మీరు తీసుకొచ్చిన పాలసీ కాదండి బాబు, అది నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ బై ద పార్లమెంట్. నేను చెప్పేది మీరు వినండి, ఊరికే మాట్లాడకండి, ఊరికే మాట్లాడకండి, వదిలేసేయండి. మీరు చెప్పేదానికి స్టాంటిటీ ఉండదు, లీగాలిటీ ఉండదు, వదిలేసేయండి. డాక్యుమెంట్ చూపించు. నాకు తెలుసు, మాకు నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో నాకు నేర్పించాలి. మీరు ఎన్ని ఫీల్డ్ లో ఉంటావు? లాయర్ ఎన్ని ఫీల్డ్ అయినా ఉండొచ్చు, తప్పేముందండి? ట్రాన్స్పరెన్సీగా ఒక అప్లికేషన్ కోడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఒక్క నిమిషం. ఎన్ఈపీ పాలసీ 2022 అమెండ్మెంట్ బై ద పార్లమెంట్, దాని ప్రకారం ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే వాడాలి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ఆల్ స్టేట్ బోర్డ్స్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి సిబిఎస్ఈ బోర్డు కిందికి పెట్టేసింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ మేకింగ్ లో అన్ని స్టేట్స్ అడాప్ట్ చేసుకొని అండర్ బై ద సిబిఎస్ఈ దీంట్లో ఉంది. పోర్షన్ అక్కడే వస్తుంది, క్వశ్చన్ పేపర్స్ అక్కడి నుంచే వస్తుంది. ఏం చెప్పాలా, ఒక సోషల్ అండ్ రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటాయో, తెలుగు కానీ తమిళ్ కానీ అట్లాంటి లాంగ్వేజెస్ ఉంటాయో వాటిలో మాత్రమే కొద్దిగా స్టేట్స్ కు లిమిట్ ఇచ్చింది, అంతే తప్ప వేరే వాటిలో సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఇంకోటి కానీ అర్థమెటిక్స్ కానీ ఇవన్నీ కూడా ఎకనామిక్స్ ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ కిందనే సిబిఎస్ఈ కిందనే వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఐఐటీస్ కానీ లేదా ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా కూడా నేషన్ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏ కిందకి వచ్చింది, అది అండర్ కంట్రోల్ మీద సిబిఎస్ఈ. వీళ్ళది చెప్తారు మీరు తీసుకొచ్చారు. ఇట్ ఇస్ అమెండ్మెంట్ బై ద పార్లమెంట్. ఒకటి
ఒకటో క్లాస్ నుంచి 4వ క్లాసు, 4వ క్లాస్ నుంచి 7వ క్లాసు, 7వ క్లాస్ నుంచి 10వ క్లాసు, 11, 12 సపరేట్ గా 4 విభాగాలుగా చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ అసలు ఇది ఏమైనా స్టేట్ గవర్నమెంట్ ఏం సంబంధం, ఏం తీసుకొచ్చావు? ఈయనకు తెలియకపోతే ఎంత అవమానకరమైనటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022 కనుక కొడితే 62 పేజెస్. మీకు హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి, మీరు చెప్తున్నారు 3,600 మాట్లాడుతున్నారు, 3,600 crores ఏదైతే ఉండదో మీరు బ్యాంకు ఖాళీ చేసి లూటీ చేసి పోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి స్కూల్ కు కాలేజీకి ఇస్తారండి? ఎక్కడి నుంచి ఇస్తారు స్కూల్ కు కాలేజీకి? ఎక్కడ పెట్టారు? మొత్తం లూటీ చేసుకుని పోయారు కదా, మొత్తం లూటీ చేసుకొని పోయారు కదా, మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి? చేయమంటారా చెప్పండి. విద్యాసాగర్ గారు ఒక ఖచ్చితమైనటువంటి నిశ్చలమైనటువంటి అభిప్రాయం కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉండదు కదా. విద్యాసాగర్ గారు చేసినట్టు చెప్పాలి, మనం చేయనట్టే మనం డిస్కస్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని స్కూల్స్ని చాలా మోడల్గా తీర్చిదిద్ది, బెంచెస్ కానీ లేదా స్కూల్స్లో ఉన్నటువంటి బోర్డ్స్ కానీ లేకపోతే పిల్లలకి బ్యాగ్స్ ఇచ్చే క్రమం కానీ కొన్ని అవకాశం ఉన్నంత వరకు వారు చేసిందని మనం చెప్పాలి కదా. ఒకటి నేను చెప్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొత్తగా ఏకోపాధ్యాయ పాఠశాల దగ్గర నుంచి కూడా ఈ స్కీములు మొత్తం ఏదైతున్నాయో వాటి వరకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువేషన్ అనేది స్కూల్స్ లో పెయింట్స్ కు డబ్బులు వస్తాయి, బెంచీలకు డబ్బులు వస్తాయి, రిపేర్లకు డబ్బులు వస్తాయి, స్కూల్ కు కొంత ఫండింగ్ ఉంటది, ఎంఈఓ కొంత ఫండింగ్ ఉంటది. ఇది కొత్తది కాదండి, ఇదంతా కూడా ఆయన కలర్లు వేసి ఆ వస్తువు తీసి వస్తువు మార్చాడు తప్ప. నేనేమంటున్నాను, మీరు టీచర్స్ ని అప్గ్రేడేషన్ చేశారా? చేయలేదు. ఓరియంటేషన్ చేశారా? చేయలేదు. ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అయ్యారా? అవ్వలేదు. ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లో 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు సిబిఎస్ఈ సిలబస్ ఇంప్లిమెంట్ అవుతుందో కాదా? దేని ప్రకారం తీసుకున్నారు? స్టేట్ కన్సర్న్ తీసుకున్నారా, లేకపోతే ఎన్ఈపీ కింద 2022 కింద ఆ పార్లమెంట్ అమెండ్మెంట్ కింద తీసుకున్నారా? ఎవరికి నేర్పిస్తాడు? ఎవడు చెవులో పూడి పెడతారు? అంతా కూడా మాటకొస్తే మా నాడు నేడు కలర్లు కొట్టి బెంచీలు మార్చి నాడు నేడు అయిపోతుందా? ఏం మాట్లాడతారు వీళ్ళు? నాడు నేడు అంటే నేను ఇందాక చెప్పాను కదా, హెడ్ మాస్టర్ల దగ్గర టీచర్ల దగ్గర టాయిలెట్లు క్లీనింగ్ ఉండాయా లేదా అని చెప్పేసి ఫోటోలు తీసి పంపించారా? గురువుల దగ్గర ఆ పని చేయించడం నాడు నేడు అంటే వీళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అంటే ఏమంటుంటా అంటే, నేను చాలాసార్లు చెప్తాను, ఐ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. నేను వయసు చిన్నోడి కావచ్చు, ఐ హ్యావ్ ఏ నాలెడ్జ్. నేను చెప్తా, మీరు ఏదడితే చెప్తా. నేను ఆయన ఏదైనా తీసుకురామని నేను అడిగితే చెప్పలేడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకి తెలీదు. ఆయనకి ఇన్పుట్ కరెక్ట్ గా ఉండదు. శ్రీధర్ రెడ్డి గారికి ఆయన ఏదో చెప్తాడు, గవర్నమెంట్ డిఫెన్స్ చేసుకోవాలి కాబట్టి మాట్లాడండి. గురించి మాట్లాడుతున్నా, మీలాగా నేను అడ్డదిడ్డంగా మాట్లాడే మనిషిని కాదు. నేను అడ్డదిడ్డంగా మాట్లాడే గౌరవంతో మాట్లాడుతున్నా. చెప్పుకోండి. విద్యాసాగర్ గారు 1995 నుంచి 2004 వరకు 10 ఏళ్ల పాటు ఏ స్కూల్ బాగు చేయించారో చూపించండి. ఓకే ఊరికే ఏది పడితే అది మాట్లాడతారు. మిగిలిన రాష్ట్రాలు ఎందుకు 1995 నుంచి 2004 వరకు ఏది వస్తే అది మాట్లాడతాం, ఏది తెలిస్తే అది మాట్లాడతాం. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర పార్టీలు కలిసి